సుందరాకాండము 19వ సర్గము. రావణుడు సీతను చూచుట. తస్మిన్నేవ తతఃకాలే రాజపుత్రీ త్వనిందిత రూపయౌవన సంపన్నం భూషణోత్తమ భూషితం తతో దృష్ట్వైవ వైదేహీ రావణం రాక్షసాధిపం ప్రావేపత వరారోహ ప్రవాతే కదలీయథ. రూప యవ్వన సంపన్నుడు, శ్రేష్టములైన ఆభరణములను ధరించినవాడు, రాక్షసులకు ప్రభు అయిన రావణుడు వచ్చిన మరుక్షణముననే సౌశీల్యవతియు సౌందర్యరాశియు జనకరాజుస్తయు అయిన సీతాదేవి అతనిని చూచి పెనుగాలికి అరటి చెట్టు వలె కంపించెను. ఆచ్ఛాద్యో ధరమూరుభ్యాం బాహుభ్యాంశ్చ పయోధరౌ ఉపవిష్టా విశాలాక్షి రుదంతి వరవర్ణిని. విశాలములైన నేత్రములు గల సీతాసాధ్వి తొడలతో ఉదరమును బాహువులతో వక్షస్థలమును కప్పుకొని ఏడ్చుచూ కూర్చొనెను. దశగ్రీవస్తు వైదేహీం రక్షితాం రాక్షసీగణై దదర్శ దీనాం దుఃఖార్తాం నావం సన్నామివార్ణవే. రాక్షస స్త్రీలచే రక్షింపబడుచు సముద్రము నడుమ కొట్టుమిట్టాడు నావవలే దీనస్థితిలో ఉన్న సీతాదేవిని రావణుడు చూచెను. అసంవృతాయామాసీనాం ధరణ్యాం సంసితవ్రతాం చిన్నాం ప్రపతితాం భూమౌ శాఖామివ వనస్పతే. ఛేదింపబడిన కొమ్మ చెట్టు నుండి వేరే భూమిపై పడినట్లు కఠోరమైన వ్రతదీక్షలో ఉన్న సీతాదేవి కటిక నేలపై కూర్చొని ఉండెను. మలమండన చిత్రాంగీం మండనార్హామమండితాం మృణాళీ పంకదిగ్ధేవ విభాతీన విభాతి చ. శరీరము ధూళి దోసరితమై ఉన్నను ఆమె తన సహజ కాంతితో ప్రకాశించుచునే ఉండెను. అలంకారములను ధరించుటకు అర్హురాలైన ఆ సౌభాగ్యవతి పతి ఎడబాటు కారణముగా భూషణమును ధరింపక ఉన్నను ఆమె తేజస్సు తరుగలేదు. బురదతో లిప్తమై ఉన్న తామరతుడు వలె తేజోహీనగా కనపట్టుచున్నను ఆమె సహజ తేజస్సు బహిర్గతమగుచునే ఉండెను. సమీపం రాజసింహస్య రామస్య విదితాత్మనః సంకల్పహయ సంయుక్తై యాంతీమివ మనోరథై. సీతాదేవి సంకల్పములనడి గుర్రములను బూంచి తన మనోరథములనే రథములుగా చేసుకొని జగద్విఖ్యాతుడు రాజశ్రేష్ఠుడు అయిన శ్రీరాముని చంద్రుని కడకు వెళ్ళుచున్నదా అన్నట్లు కనపట్టుచుండెను. సుష్యంతీం రుదతీమేకాం ధ్యానశోకపరాయణాం దుఃఖస్యాంతమపశ్యంతీం రామాం మనువ్రతాం. అందచందములతో మనోజ్ఞ అయిన సీతాదేవి రాముని యందే చిత్తమును నిలిపి అతనినే ధ్యానించుచు శోకాకులయేను. ఈ దుఃఖమునకు అంతమే లేదా అని ఒంటరిగా పరితపించుచు శుష్కించి ఉండెను. వేష్టమానాం తథావిష్టాం పన్నగేంద్ర వధూమివ ధూప్యమానాం గ్రహేణైవ రోహిణీం ధూమకేతున. ఆమె మణిమంత్రాదుల ప్రభావమునకు లోనైన ఆడు సర్పము వలె రావణునిచే బంధింపబడి ఉండెను. మరియు ధూమకేతువు అనడి గ్రహబాధకు లోనైన రోహిణి వలె ఆమె పరితపించుచుండెను. వృత్తశీల కులే జాత ఆచారవతి ధార్మికే పునఃసంస్కారమాపన్నాం జాతామివ స దుష్కులే. సీతాదేవి ధార్మిక సంప్రదాయములకు కుదురైన ఉత్తమ శీలములు గల జనక రాజవంశమునందు పుట్టినది. వివాహ సంస్కార ఫలముగా ఆమె పవిత్రమైన ఇక్ష్వాకు వంశమున మెట్టినది. మలిన వస్త్రధారణాది దుస్థితిలోనున్న ఈ జానకి ఇప్పుడు దుష్కులమున మెట్టినదాయన్నట్లు ఒప్పుచుండెను. వైవాహికో విధి స్త్రీణాం ఔపనాయనిక స్మృత అను స్మృతి వాక్య ప్రమాణమును అనుసరించి స్త్రీలకు వివాహము పునర్జన్మ, కుమారాణం ఉపనయనమివ కుమారీనాం వివాహో ద్వితీయ జన్మ. బాలురకు ఉపనయనము పునర్జన్మ, కన్యలకు వివాహము పునర్జన్మ. అభూతే నాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయానామయోగేన విద్యాం ప్రసిద్ధిలామివ. నిరాధారముగా వచ్చిపడిన అపవాదు వలన దెబ్బతినిన కీర్తివలెను పఠన పాఠనములు లేకపోవచ్చే మిక్కిలి శిథిలమైన వేదాది విద్యల వలెను ఆమె గోచరించుచుండెను. సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం పూజామివ పరీక్షీణాం ఆసాం ప్రతిహతామివ.
సన్నగిల్లిన మహాకీర్తి వలెను, అవమానములకు గురి అయినప్పుడు తరిగిపోయిన శ్రద్ధ వలెను, తగినంతగా పూజాద్రవ్యములు లేని పూజ వలెను, నిష్ఫలమైన ఆశ వలెను ఆమె అతి దీనావస్థకు గురి అయిండెను. ఆయతీమివ విధ్వస్తాం ఆజ్ఞాం ప్రతిహతామివ దీప్తామివ దిశం కాలే పూజామపహృతామివ. ఆమె స్థితి తరిగిపోయిన ఆదాయము వలెను, ఆచరణకు నోచుకొనని ఆజ్ఞ వలెను, ఉత్పాత కాలమున మండుచున్న దిక్కు వలెను, పూజాద్రవ్యములు అపహరింపబడినప్పుడు భంగమైన పూజ వలెను ఉండెను. పద్మినీమివ విధ్వస్తాం హతశూరం చ మూమివ ప్రభామివ తమోధ్వస్తాం ఉపక్షీణామివాపగాం. నలిగిన తామర తూడు వలెను, సూర్యులెల్లలను నేలగోలగా మిగిలియున్న సేన వలెను, చిమ్మ చీకట్లచే మసకబారిన కాంతి వలెను, దాదాపుగా ఎండిపోయిన నది వలెను ఆమె దీనావస్థలో నుండెను. వేదీమివ పరామృష్టాం శాంతామగ్నిశిఖామివ పౌర్ణమాసీమివ నిశాం రాహుగ్రస్తేందు మండలాం. అపవిత్రులు అడుగిడిన యజ్ఞవేదిక వలెను, చల్లారిన అగ్నిశిఖ వలెను, రాహుగ్రస్త చంద్రగ్రహణము నాటి పున్నమి రాత్రి వలెను ఆమె నిస్తేజయై ఉండెను. ఉత్కృష్ట పర్ణ కమలాం విత్రాసిత విహంగమాం హస్తిహస్త పరామృష్టాం అకులాం పద్మినీమివ. ఒక ఏనుగు తన తొండముచే తామరాకులను పద్మములను పెకిలించివేయగా అతడి జలపక్షులన్నీను భయపడిపోగా, శోభావిహీనమై ఉన్న పద్మసరస్సు వలె సీతాదేవి వ్యాకుల చిత్తయై ఉండెను. పతి శోకాతురాం శుష్కాం నదీం విశ్రావితామివ పరయా మృజయాహీనాం కృష్ణపక్ష నిశామివ. అభ్యంగనాది సంస్కారములు లేక భర్తృశోకముచే పరితపించుచున్న సీతాదేవి దరులు పాడే నీరంతయు వృధా కాగా ఎండిపోయిన నది వలె, కృష్ణపక్షమునందలి చీకటి రాత్రి వలె కలదప్పి ఉండెను. సుకుమారీం సుజాతాంగీం రత్నగర్భ గృహోచితాం తప్యమానామివోష్ణేన మృణాళీ మచిరోద్ధృతాం. సుకుమారియు సుందరాంగియు రత్నఖచిత హర్ష్యములతో నివసింపదగినదియు అయిన సీతాదేవి అప్పుడే పెకిలింపబడి ఎండవేడికి కమిలిపోయిన తామరతూడు వలె నుండెను. గృహీతామాళితాం స్తంభే యూధపేన వినాకృతాం నిశ్వసంతీం సుదుఃఖార్తాం గజరాజ వధూమివ. వేటాడువారు పట్టుకొనిపోయి స్తంభమునకు బంధింపగా గజరాజునకు దూరమగుట వలన మిక్కిలి దిగులుతో నిట్టూర్పులు విడుచుచున్న ఆడు ఏనుగు వలె ఆమె దుఃఖార్తయ్య ఉండెను. ఏకయా దీర్ఘయా వేణ్య శోభమానామయతః నీలయా నీరదాపాయే వనరాజ్య మహీమివ. పొడవైన ఒకే ఒక్క జడతో సహజముగా శోభిల్లుచున్న సీతాదేవి వర్షాకాలంతమున నల్లని వృక్షపంక్తితో ఒప్పెడి భూమి వలె నుండెను. ఉపవాసేన శోకేన ధ్యానేన చ భయేన చ పరిక్షీణాం కృశాం దీనాం అల్పాహారం తపోధనాం. ఆమె ఉపవాసములతో, శోకముతో, ఆలోచనలతో, భయముతో, వాయుమాత్రాహారముతో తపోవ్రత నియమములను పాటించుచు మిక్కిలి క్షీణించి కృశించి దీనదశలో నుండెను. ఆయాచమానాం దుఃఖార్తాం ప్రాంజలిం దేవతామివ భావేన రఘుముఖ్యస్య దశగ్రీవ పరాభవాం. దుఃఖార్తి అయిన సీతాదేవి అంజలి ఘటించి శ్రీరాముని వలన రావణునికి పరాభవము కలుగవలెనని నిండు మనస్సుతో కోరుకొనుచు కులదేవతను ప్రార్థించుచున్నట్లుండెను. సమీక్షమానాం రుదతీమనిందితాం సుపక్ష్మ్యాత్ తామ్రాయత శుక్లలోచనాం అనువృతాం రామమతీవ మైథిలీం ప్రలోభయామాస వధాయ రావణః. అందమైన రెప్పలతో కొనలయందెర్రగను మధ్యన తెల్లగను ఉండి విశాలమైన నేత్రములు గల సీతాదేవి తనను రక్షించు వారికై నలుదెసలా పరికించుచు దుఃఖించుచుండెను. ఆమె శ్రీరామునే తన సర్వస్వముగా భావించి పతివ్రతా ధర్మములను నడుపుచుండెను. రావణుడు చావు మూడిన వాడై సాధ్వి అయిన ఆ మైథిలిని ప్రలోభ పెట్టసాగెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 19 సర్గః. వాల్మీకి మహర్షి విరక్తమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 19వ సర్గము.